ఈ నెల 28, 29, 30వ తేదీలో మంచిర్యాలలో జరిగే ఉమ్మడి జిల్లాల కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. సమకాలీన రాజకీయాలు, భవిష్యత్ పోరాటాలు, మతోన్మాద రాజకీయాలు ఎదుర్కొనే విధంగా శిక్షణ ఉంటుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రతి ఒక్కటి తప్పకుండా రావాల్సిందిగా ఆయన కోరారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో కేవలం మతోన్మాదం మీదే దేశ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మరి సమకాలీన రాజకీయాలు ఈ పరిస్థితుల మీద సబ్జెక్ట్ అనేది మార్క్సిజం లెనినిజం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ మతోన్మాదం మీద, హిందుత్వ ఎజెండా మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా పార్టీ నిర్మాణం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం దానికి బాధ్యత. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసినాక నిర్మాణం తర్వాత బాధ్యత ఏ విధంగా ఉండాలని చెప్పేసి రకరకాలుగా అన్ని విధాల ఇలా 3 రోజుల పాటు ప్రతి విషయంలో ప్రజా సంఘాల నిర్మాణం, పార్టీ ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ తర్వాత చాడ వెంకరెడ్డి గారు కూడా మరి వస్తాడు. మరి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో ముందు తీసుకుపోవాలనే సబ్జెక్టు. ఇట్లా దాదాపు ఒక 9 మంది లెక్చరర్స్ ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. 29 నాడు మధ్యాహ్నం లంచ్ తర్వాత మరి మతోన్మాదం పెంపొందించడం, ఇవాళ ఎస్ఐఆర్ పేరు మీద అనేక మంది ఓటర్లను తొలగించడం, ఇవాళ రకరకాలుగా బీజేపీ కుట్రలు పడుతూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఓట్లు తొలగించడం, బెంగాల్లో కోటి చిల్లర ఓట్లు తొలగించడం, 90 లక్షలు. ఇట్లా ప్రతి రాష్ట్రంలో